అడవిలో పాండవులు జన్మించి పెరుగుతుండగా హస్తినాపురంలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతోంది. రాజు ధృతరాష్ట్ర భార్య గాంధారి చాలా కాలంగా గర్భవతిగా ఉంది. నెలలు గడిచాయి, కానీ పిల్లవాడు జన్మించలేదు. ఆమె ఎంతో ఆతృతగా ఎదురుచూసింది. ఒకరోజు ఆమెకొక వార్త వచ్చింది. అడవిలో కుంతి ఒక కుమారుడికి జన్మనిచ్చిందని. ఆ వార్త విన్న గాంధారి మనసు కలత చెందింది. ఆమె కోపంతో తన గర్భాన్ని బలంగా కొట్టుకుంది. అప్పుడు ఆమె గర్భం నుండి ఒక పెద్ద మాంసపు గడ్డ బయటకు వచ్చింది. అందరూ భయపడిపోయారు. ఆ సమయంలో అక్కడికి వచ్చారు మహర్షి వ్యాస. ఆయన ఆ మాంసపు గడ్డను చూసి చెప్పారు, ఇది సాధారణం కాదు. ఆ గడ్డను 100 ముక్కలుగా చేయమని చెప్పారు. ఆ ముక్కలను నూనెతో నిండిన కుండల్లో పెట్టమని ఆదేశించారు. కాలం గడిచింది. కొన్ని రోజుల తరువాత మొదటి కుండ నుండి ఒక శిశువు బయటకు వచ్చాడు. అతడే దుర్యోధన. కానీ అతను పుట్టిన క్షణంలోనే భయంకరమైన సూచనలు కనిపించాయి. గాడిదలు అరవడం మొదలైంది. గాలులు బలంగా వీశాయి. జంతువులు అసహజంగా అరుస్తున్నాయి. ఆ రాజసభలో ఉన్న జ్ఞాని విదుర ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఈ శిశువు భవిష్యత్తులో వంశానికి ప్రమాదం కావచ్చు. రాజ్యాన్ని కాపాడాలంటే ఇప్పుడే ఈ బిడ్డను వదిలేయాలి. కానీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు అది వినలేకపోయాడు. తన కుమారుణ్ణి వదిలేయటానికి అతను సిద్ధంగా లేడు. కొద్ది కాలంలో మిగతా కుండల నుండి కూడా పిల్లలు జన్మించారు. మొత్తం 100 మంది కుమారులు, ఒక కుమార్తె. వారే కౌరవులు. అందులో పెద్దవాడు దుర్యోధనుడు. అతని జననం మహాభారత యుద్ధానికి మొదటి సంకేతంగా మారింది.